అలాగన్ను కదా, నువ్వు ముందు బయటకు పోరా. ఏరా రాము అలా ఉన్నావు? మీ నాన్న బయటికి వెళ్ళిపోమన్నాడనా? మా నాన్న నన్ను బయటికి వెళ్ళిపోయినందుకు బాధలేదురా, కానీ నన్ను అర్థం చేసుకున్నందుకు బాధగా ఉందిరా. లేకపోతే నువ్వేమన్నా గొప్ప పని చేసావేంట్రా నిన్ను అందరూ గౌరవించడానికి? రే అది కాదు, నువ్వు అప్పుడే నామినేషన్ వేసేంత గొప్పవాడు అయిపోయావా? రే నువ్వేళంతా పెట్టరా, చిన్నప్పటి నుంచి నాతో కలిసే ఉన్నావు. కలిసి ఉన్నాంరా. నువ్వు నామినేషన్ వేసావని నీకు సపోర్ట్ చేస్తే నా ప్రాణాల మీదకి నేను తెచ్చుకున్నట్లు అవుతుంది. ఏయ్, నేను నామినేషన్ వేసింది నీకోసం నా కోసమే కాదురా, మంచి కోసం. నువ్వు మంచి చేద్దామని వేసినా కనీసం నీ ఇంట్లో వాళ్ళు కూడా నీకు ఓటు వేయరురా, అది గుర్తుపెట్టుకో. రే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోవచ్చురా, కానీ నువ్వు సపోర్ట్ చేస్తావని నాకు చిన్న నమ్మకం ఉందిరా. సరేరా, చిన్నప్పటి నుండి కలిసి ఉన్నాం కదా, నా సపోర్ట్ నీకే. రేపు పాంప్లెట్స్ ఫంక్షన్కి వెళ్దాంరా, నేను టౌన్కి వెళ్ళి పాంప్లెట్స్ తీసుకొస్తా. ఈ విషయం అర్జెంటుగా ప్రెసిడెంట్ గారు చెప్పాలి. హలో ప్రెసిడెంట్ గారు, రాజుగారు పాంప్లెట్స్ కోసం టౌన్ వెళ్ళాడు. రేయ్, మిమ్మల్ని చాలాసార్లు జైలు నుంచి తీసుకొచ్చాను. మా ఊరి నుంచి ఒక టౌన్ వచ్చాడు, వాడు ప్రాణం పోకూడదు కానీ ప్రాణం పోయేటట్టుగా కొట్టాలా.